బ్రో నాగమణి కంటే నైనిక యష్మి నామినేట్ చేశారు కదా ఎలాగంటే నైనిక ఎందుకు నామినేట్ చేశాడంటే తను ఫస్ట్ వీక్లో ఉన్న గేమ్ మిగతా వీక్స్లో లేదు అని చెప్పేసి అయితే నామినేట్ చేశాడు. నాకు కూడా నిజంగా అనిపిస్తుంది. మనం మిగతా వీడియోస్ కూడా అంటే లాస్ట్ వీడియోస్లో కూడా మనం చెప్పాం, అంటే ఎక్కడ నైనిక గేమ్ అనేది కనిపించట్లేదు, నైనిక ఒకప్పుడున్న నైనిక లేదు అని చెప్పేసి చెప్పాం. అదే పాయింట్ మీద తను నామినేట్ చేయడం అయితే చాలా మంచిగా అనిపించింది. ఇంకొకటి పాయింట్ విషయానికి వస్తే తను నిజంగానే అసలు గేమ్లో ఉందా, అంటే హౌస్లో ఉందా లేదా, అసలు ఏదైనా గేమ్ ఆడుతుందా లేదా అనేది డౌట్ అయితే చాలామందికి ఉంది. సో ఎక్కడైనా మాట్లాడే కాడ కూడా తను ఎక్కడ మాట్లాడకుండా సైలెంట్గా ఉండటం, ఏదో ఆ రూమ్లో టెడ్డీ బేర్ ఒకటి పట్టుకొని అలాగే హక్ చేసుకో అలాగే పడుకొని దాంతో మాట్లాడుకుంటూ ఉండటం, ఒక చిన్నపిల్లగా ఆయన చిన్నపిల్లలే అన్నట్టుగా ఆ ఫీల్లో ఉండటం, అది నాకు నచ్చలేదు అనమాట. అది నాకే కాదు ఎవరికి నచ్చలేదు రూమ్లో. సో అదే పాయింట్ మీద మణికంఠ సేమ్ అదే పాయింట్ మీద అయితే నామినేట్ చేశాడు. సో పాయింట్ అయితే వ్యాలిడ్ అనిపించింది. సరే నాకైతే ఇలాంటి పాయింట్ మీద చేస్తే తన గేమ్ ముందు ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. బట్ కాకపోతే తను ఈ వీక్ ఆ గేమే లేదు కాబట్టి ఈ వీక్లో నామినేషన్స్లో ఉంది. సో తను ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. సో ఇక యష్మి విషయానికి వస్తే యష్మి ఏదైతే వీడియో చూపించారో అంటే నాగ్ సార్ గారు యష్మిదే అంటే మనకంటే అంటారు అమ్మాయిలు అంటే అబ్బాయిలు లెక్కేసుకోకపోవడం, అమ్మాయిలతో లెక్కేయడం, సో అమ్మాయి లెక్క అనే ఆ మాట ఏదైతే ఉందో దాని మీద అయితే నామినేట్ చేశాడు. బట్ ఇక్కడ యష్మి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇందాక నిఖిల్ అంటే తన అంతకుముందు నిఖిల్కి వీడియో చూపించారనమాట. ఒక వీడియో చూపించి విష్ణుప్రియ ఇలా అంది నిన్ను అని చెప్పేసి చూపించగానే అక్కడ యష్మి అంటుంది, నువ్వు వెళ్ళి అడగరా, ఫైట్ చేయి తనతో, అసలు అలా అనుకుంటుంది, నామినేట్ చేయాలి, అలా కరెక్ట్ కాదని చెప్పేసి నిఖిల్తో అయితే అంది. మరి అదే పాయింట్ మరి మణికంఠకు కూడా వర్తిస్తుంది కదా, మరి తనకు కూడా కరెక్ట్ కాదు కదా, తను ఇంకా గలీజ్గా అన్నావు కదా నువ్వు, అది కరెక్ట్ కాదుగా. తన ఇంకా ఫన్నీగా అంది, అది కూడా తన ఇద్దరు తీసుకున్నారు, బట్ ఇక్కడ అది కరెక్ట్ కాదు కదా. సో తనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, తనకైతే రైట్, తనకైతే తప్ప. సో ఇదైతే నాకు నచ్చలేదు అతను అనే మాటలు. సో అలా తీసుకోకూడదు, తప్పు ఇది అన్నట్టు మాట్లాడింది. సో అది రివెంజ్ నామినేషన్ వేస్తా నీ మీద, నేను ఆ నామినేషన్ వచ్చినప్పుడు మాట్లాడతా అని చెప్పేసి అయితే అంది. సో నాకు ఇదైతే నచ్చలేదు అనమాట. ఆ పాయింట్ ఇలా చెప్తే ఒకటి, ఇలా చెప్తే ఒకలాగా అనేది నాకు అసలు నచ్చలేదు. సో ఇకైతే 2 పాయింట్లు నాకు వ్యాలిడ్ అనిపించింది, మనకంటే వేసింది చాలా బాగా అనిపించింది. సో డిఫెండ్ చేసుకున్నారు, నైనిక డిఫెండ్ చేసుకున్నారు కానీ, బట్ కాకపోతే పాయింట్స్ మనం మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ పాయింట్లు అయితే చాలా బాగా అనిపించింది అనమాట. నాకు మనకంటే చెప్పిన పాయింట్స్ అయితే చాలా బాగా అనిపించింది.